ఇంకా అందరూ ఫంక్షన్కి వెళ్ళడానికైతే రెడీ అవుతారు. అందరూ కొత్త చీరలు, పట్టు చీరలు కట్టుకొని రెడీ అయ్యి ఉంటారు. మీనా మటుకు మామూలు సిల్క్ శారీ అయితే కట్టుకొని ఉంటుంది. అంతలోపలికి బాలు ఒక పట్టు చీర మామూలు శారీ తెచ్చి ఇస్తాడు. శారీ ఇవ్వడం చూసిన ప్రభావతి కుళ్ళుకొని చచ్చిపోతుందండి. అది తీసివ్వదు. ఇద్దరు కోడళ్ళకు మటుకు గుడ్డలు తీసి ఇచ్చింది, మనోజ్కి తీసి ఇచ్చింది, అది పట్టు చీర కట్టుకుంది. కానీ మీనాకు మటుకు చీర తీసేది, ఎందుకంటే అది పేదింటి బిడ్డ అనేసి. కానీ రేపు రోహిణి సంగతి బయటపడిన తర్వాత ఉంటుంది రోహిణికి సూపర్ సినిమా ఉంటుంది. ఇంకా బాలు ఏం చేశాడు, నా భార్యకే కదా కొత్త చీర లేదని చెప్పేసి బాలు ప్రేమగా మీనా కోసం పట్టు చీర అయితే తెచ్చిస్తాడు. తెచ్చివ్వడంతో అప్పులు చేసుకుని చీరలు తెచ్చివ్వాలంటే నీ డబ్బులతో ఏం తెచ్చివ్వలేదు కదా, నా భార్యకి నాకు నచ్చిన విధంగా నేను చీర తెచ్చించుకున్నాను, మధ్యలో నీకేంటి అని చెప్పేసి బాలు ప్రభావతిని అడగడం అయితే జరుగుతుంది. అంతలోపలికి సత్యం ఉండేసి వాడు పిల్లానికి ఓడి తెచ్చుకున్నాడు, మధ్యలో నీకెందుకు, నోరు మూసుకొని ఉండలేవా అని చెప్పేసి ప్రభావతిని వాళ్ళ ఆయన తిడతాడు. ఇంకా మీనా చీర కట్టుకొని వస్తుంది.